మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. మేజర్ ప్లానెట్స్ అయినటువంటివి అయితే అసలు మారవు పెద్దగా, ఎందుకంటే అవి తొందరగా మారేటువంటి గ్రహాలు కాదు, చిన్న గ్రహాలు మాత్రమే మారుస్తాయి. మేజర్ ప్లానెట్స్ అసలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో గురువు వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, ఈ యొక్క శని భగవానుడు కుంభంలో. ఈ 4 మేజర్ ప్లానెట్స్ మాత్రం ఎక్కడా మారవు, అంత తొందరగా మారవు, వారం మారిపోయేవి కాదు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2.5 ఇయర్స్కి కానీ మారవు ఇవి. అలాగే కుజుడు వృశ్చికంలో ఉన్నాడు, రవి మాత్రం మారిపోయాడు. మనకి ఎక్కడున్నాడు ఇప్పుడు రవి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. అది కూడా బుధుడితో కలిసి బుధుడు వక్రించున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వక్రించడము, ప్లేస్ మారడము, స్తంభించడము, అస్తంగత్వంలో ఉండడము, అది ఏ రాశిలో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు సప్తమంలో అంటే తులారాశిలో ఉండడం జరిగింది మేషం నుంచి తీసుకున్నట్లయితే. అలాగే చంద్రుడు మాత్రం ఈ వారము మనకి మకరం నుంచి ప్రారంభమై మేషం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. కావున ఈ యొక్క గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవి ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి రాశిలో కుజుడి యొక్క సంచారం, చతుర్థంలో శని యొక్క సంచారం. సో ఈ కుజ శనిల యొక్క సంచారం ఎప్పుడైతే జరిగిందో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి చూసుకున్నట్లయితే, ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ కుజ శనుల యొక్క సంచారం కొంచెం ఆరోగ్యం మీద చూపిస్తుంది, మానసికంగా స్ట్రెస్ ఇస్తుంది. కానీ రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది వృశ్చికం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనస్థానంలో కుజుడున్నాడు, గవర్నమెంట్ నుంచి, తండ్రి నుంచి లేదా మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగాలు ఇస్తుంది. ఇక్కడ స్వయం కృషితో కష్టపడి నేను ఇల్లు కట్టుకున్నానండి, కష్టపడి నేను ఈ భూమిని సంపాదించానని అంటూ ఉంటారు. భూమి మూలంగా, ఎడ్యుకేషన్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా స్ట్రెస్ ఉంటుంది. స్వయంగా మీకు మీరుగా సంపాదించుకుంటారు కూడా, కాకపోతే కొంత స్ట్రెస్, కొంత ఘర్షణలు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారి మూలంగా కావచ్చు, బంధువర్గంలో వాళ్ళ వల్ల స్ట్రెస్ అది ఉంటుంది కూడా వృశ్చికం వారికి. ఏది ఒక భూమి, గృహము వల్ల లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 4th హౌస్లో శాటర్న్ నుండి దాని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి. అలాగే పంచమ రాహు రాజకీయానికి బాగుంటుందని చెప్పుకున్నాం. కాకపోతే కాస్త గర్భవతులు స్త్రీలు కొంతమంది చూడండి, గర్భం దాల్చినప్పుడు కొన్ని చేయకూడనటువంటివి కొన్ని పనులు చేయడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, విదేశాల్లో ఉండే వాళ్ళతో కొన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, ఫ్రెండ్స్ అవుతారు విదేశాల్లో ఉండేటువంటి వారు. మీకు కాస్త పంచమంలో 6వ స్థానంలోనూ గురువు వక్రించినందుకు అప్పులు తీరుతాయని చెప్పి తెలుస్తుంది. తెలిసిన వారు మీకు ప్రపోజ్ చేస్తారు. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారి వివాహం కోసం, లేదా మీరు విదేశాల్లో ఉండేవారికి ప్రపోజ్ చేసేటువంటి గ్రహస్థితి ఉంది ప్రస్తుతం. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎటువంటి షేర్స్ కొనకండి, తొందరపడి ఎటువంటి బిజినెస్ల్లో ఎంటర్ అవ్వకండి. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధనలో ముఖ్యంగా చండీ పారాయణము, మరియు మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వడం మీ పిల్లలకు నేర్పిస్తూ, అదేవిధంగా మీరు ఆ పని చేయండి. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నందుకు ప్రధానంగా సంతానానికి కూడా
ఎలా ఇవ్వాలి, పెద్దవాళ్ళకి స్వయం పాకం ఎలా ఇవ్వాలి, ఏం చేయాలనేటువంటి నేర్పించాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాశిలో కుజుడి యొక్క సంచారం సప్తమంలో, సప్తమాధిపతి వ్యయంలో ఉండడము, చతుర్థంలో శని యొక్క సంచారం, ఈ రెండు వీక్షించుకుంటున్నాయి. కాబట్టి కొన్ని ఒత్తిడిగా ఉండేటువంటివి, కొన్ని స్ట్రెస్ఫుల్ పరిస్థితులు వస్తాయి. ఎంత మీకు స్ట్రెస్ఫుల్ పరిస్థితులు వస్తాయి అంత స్ట్రాంగ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన ఆరాధన దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏమున్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా నేను మీకు ఒక విషయం చెప్పనున్నాను. ప్రస్తుతం రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీన రాశిలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా మనం నిత్యం దేవతా ఆరాధన, దేవతా పూజ ఏదైతే చేస్తామో దాంతోపాటు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా మీరు పితృదేవతలకు కూడా చేసుకోవాలి. ఇప్పుడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉంది. దాంతోపాటు రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. ఇది అన్ని రాసుల వారు చేసుకోవాలండి. ఏదో ఒక రాశి వారు, ఒక లగ్నం వారని కాదు. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి, గణపతిని ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, భూమిని నమ్ముకొని బ్రతికేవారు, చిట్ ఫండ్స్ నమ్ముకొని జీవనం సాగించేవారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఫారిన్ రిలేటెడ్ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఇక అందరూ కూడా చేయాల్సింది పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన మర్చిపోకండి. అందులో ముఖ్యంగా దుర్గా సప్తశతి పారాయణము అంటారు. ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో గణపతి మరియు చండీ యొక్క పారాయణం అత్యంత యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనము ఇప్పటివరకు చెప్పుకున్న వార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. లగ్నాన్ని బట్టి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ నేచర్ ఖచ్చితంగా జాతకుడు యొక్క లగ్నాన్ని తీసుకుని ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అదేవిధంగా ధనం పరంగా ధనాధిపతి ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎవరవుతారు, పర్టికులర్గా ఈ ధన సంబంధించినటువంటి విషయంలోనే ఒక ఎపిసోడ్ రాబోతుంది నెక్స్ట్. అంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దాన్ని బట్టి ఈ నెల ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి పర్టికులర్గా నెక్స్ట్ ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ రాబోతుంది. అది చేయబోతాను నెక్స్ట్ నేను మీకు. ఎందుకంటే అందరికీ కూడా సమస్య ధనం మీదే ఉందండి. డబ్బులు ఉన్నాయా లైఫ్ బాగుంటుంది, డబ్బులు లేవా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ధనం ఒకటే కాదు, మనకు ఆరోగ్యము, రిలేషన్స్, మానసిక ప్రశాంతత అన్నీ కావాలి. కానీ దీంతో అన్నీ ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఒకటి తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏమిటి, దీన్ని బట్టి ఉంటుంది ధనయోగం అనేటువంటిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ధనాధిపతి, మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఏం చేసుకుంటే బాగుంటుంది, మీకు వివాహ యోగం అసలు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కరెక్ట్ రైట్ టైం అసలు మీకు వివాహం చేసుకోవడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా రైట్ టైం ఎప్పుడొకటి, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, అసలు విదేశీ యోగం ఉందా లేదా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ రానున్నాయి జన్మజాతకం రీత్యా అనేటువంటిది మీ చార్ట్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మరి జన్మజాతకం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం ఒకటి డిసైడ్ అయితే కాలం ఒకటి చెప్తూ ఉంటుంది. కాలంలో జరిగేటువంటి మార్పులు, కాలసర్ప దోషాలు, కాలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పులు కాలాన్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కాలాన్ని అనుగుణంగా చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్తుండాలి. కాలం ఇప్పుడు ఇలా ఉంది, రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పితృ సంబంధించినవి చేసుకోండి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, పితృదేవతలకు బాగుంటుందని చెప్తుంది. అందుకే కాబట్టి అసలు గోచారం ఎలా ఉంది, బయట ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఒక స్టెప్ ఎట్లా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం బట్టి మనం ఒక స్టెప్ తీసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, కాలమహిమను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మన యొక్క ఇతిహాసాల్లో చూపిస్తూ ఉంటారు. ఈ కాలం ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి 100% గోచారము చూసుకుంటూ మన జన్మజాతకాన్ని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు ఈ యొక్క గోచారంతో పాటు జన్మజాతకంతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాస్తుతో పాటు కూడా అమ్మవారి యొక్క ఆరాధన. మీరు గనక
అమ్మవారిని నిత్యము ఆరాధిస్తూ ఏ లలితాసహస్రనామాలో చండీ పారాయణమో లేదా గణపతినో నిత్యము ఆరాధిస్తూ విష్ణువునో, విష్ణు భక్తులైతే విష్ణువుని, మీ ఇష్టదేవత ఎవరో, మీ కులదేవత ఎవరో, మా ఇంటి దైవం అండి అంటూ ఉంటారు, ఎవరో వారిని కనుక నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో రావాల్సిన ఇబ్బంది చిన్న మొత్తంలో పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.